స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు అయినా టైలర్ల బతుకులు మారలేదని, ఈ ప్రభుత్వంలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య హామీ ఇచ్చారు. ప్రపంచ టైలర్స్ డే పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆ సంఘం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎదుటి వ్యక్తిని ఎంతో అందంగా తీర్చిదిద్ది ఇది వెహికల్ అంటే ఈ డ్రెస్ పంచుకుంటే అందరికీ అందంగా కానొస్తాం. ఒక గల కిందికి ఒక గల కిందికి తీసి గీడుంటే గీడ కొడితే మనిషి వేసుకొని తింటాడు, ఎవరిని పెట్టి కూడా తింటాడు. ఆ మంచి చెడు మీకే వర్తిస్తారు కాబట్టి మీకంటే ఎక్కువ బట్టలు వేసుకున్న వాళ్ళు అందంగా ఉండాలని అంత కష్టపడి చాలా బతుకుతోటి ఇంకా కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఈ టైలర్ల రోజులు బతుకులు మారలేదు. కాబట్టి ఇకనైనా ఈ ప్రభుత్వంలో మార్పు జరగాలి. అన్ని వర్గాలకు అన్ని ప్రభుత్వం వాళ్ళకి ఏ రకంగా అయితే ఏ బిజినెస్ లో ఉంటే వాళ్ళకు రాయితీలు ఇస్తున్నారో ఈ టైలర్లకు కూడా కరెంటు బిల్లులో కానీ లేకపోతే మీకు వచ్చే బట్టలలో కానీ లేకపోతే మీ గుడ్డల్లో కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో టైలర్లు ఖచ్చితంగా నా వంతు బాధ్యతగా మీకు ఎక్కడైతే కొన్ని కాలేజీలలో కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ బట్టలు కుట్టి వాళ్ళకి ఇచ్చే కాంట్రాక్ట్ కూడా ఆలేరుకు తీసుకురావాలనే ఒక దృఢ నిశ్చయంతో నేను పనిచేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేకపోతే కాలేజీలో ఉన్న అక్కడ టెండర్లు కాకుండా ఇక్కడ స్థానికంగా ఎవరైతే కుడతారో వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానని చెప్పి మాట ఇస్తూ టైలర్లకు ఏదైతే ఉపయోగపడే పని చేయాలని చెప్పి ఆ రోజు ఇక్కడ మన ఏజెంట్ పై వస్తే కూడా వాళ్ళకు 1 లక్ష ఇస్తానని చెప్పిన ఆ 1 లక్ష కూడా ఇప్పుడే జరుగుతుంది. ఆ 1 లక్ష తోటి కాదు, నెలకు 3 లక్షలు నా నెల జీతం ఇస్తున్నా. ఈ నెలకెళ్ళి 1 లక్ష రూపాయలు మీ టైలర్లకు ఇస్తానని చెప్పి మాట ఇస్తూ ఇప్పుడే ఆ ఫోన్పే కూడా 1 లక్ష రూపాయలు మీకు చేపించేస్తా. ఆ 1 లక్షే కాదు, ఇలా ప్రభుత్వంలో ఉన్నాం. మీ టైలర్లకు ఏమైనా సాధక పథకాలు ఉంటే ప్రభుత్వం నుంచి ఏ రకంగా సహకారం కావాలి. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చింది, ఇలా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇవాళ నేను ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నా. నిజంగా వాస్తవం చెప్పాలంటే ఈ ఆలేరులో అన్ని మండలాల కంటే కూడా భారీ మెజార్టీ ఇచ్చి పార్టీలకు అతీతంగా కూడా మా బిడ్డ వస్తే మాకు అభివృద్ధి అవుతుంది, మా బతుకులలో వెలు నిలుతుందని చెప్పి ఎన్నో ఆశలతో నాకు గెలిపించారు. కాబట్టి అదే ధ్యేయంతో మీ టైలర్లు కూడా పనిచేయించుకొని రాబోయే రోజుల్లో నా నుంచి ఏ రకంగా మీకు ఆర్థిక సాయం కానీ ప్రభుత్వం నుంచి సాయం కానీ వచ్చే విధంగా అందరం కష్టపడి చేసుకుందామని తెలియజేస్తూ, నిజంగా మన టైలర్లకు కూడా ఒక గుర్తింపు ఉండాలి. ఎంతో మందికి మనం ఆదర్శంగా ఎంతో మంచిగా అందంగా బట్టలు కుట్టించేవాళ్ళం. కాబట్టి ఆ అందంగా మనం కూడా వేసుకున్నట్టుగా ఆ శక్తి కలగాలంటే మనం కుట్టే దాని మీద కూడా మనకు గిట్టుబాటు ధర రావాలి, ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం అందాలి. ఆ దశగా ఏ అవకాశం ఉన్నా నేను ఖచ్చితంగా మీ బిడ్డగా మీ ఎమ్మెల్యేగా పనిచేస్తాను మాటిస్తూ కాదు, ఎప్పుడున్నా మీ సేవకుడినే. ఈరోజు ఫిబ్రవరి 28, 2024 సంవత్సరంలో ప్రపంచ టైలర్స్ల దినోత్సవం సందర్భంగా అందరం సమావేశమై మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. అందులో ప్రభుత్వం నుంచి మాకేమీ సహాయం అందుతలేదు. కాబట్టి ఇప్పుడు మాకు రెడీమేడ్ రావడం వల్ల మా దగ్గరికి కుట్టించుకోవడానికి ఎవరు వస్తలేరు. అదే దాని గురించి ప్రభుత్వం ఏదన్నా సహాయం చేయాలని, బీడీ కార్మికుల లాగా చేనేత కార్మికుల లాగా మాకు టైలర్స్ల గిన నెల పింఛన్ సహాయం చేయాలి. అట్లే మాకు ఇల్లు ఉండడానికి ఇల్లు సరే. ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా ఆలేరులో 28వ తారీఖు 2వ నెల 2024 రోజున ఆలేరులో మేము టైలర్స్ డే ఘనంగా జరుపుకున్నాము. ఈ టైలర్స్ డేకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు ఇచ్చేసి మా యొక్క సమస్యలను విని ఆ సమస్యకు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మాకు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసినందుకు మా టైలర్ అసోసియేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా టైలర్స్ డిమాండ్లు కరెంటు ఫ్రీ ఉచిత కరెంటు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రతి షాపులకు ఇస్త్రీ పెట్టెలే కానీ మాకు కరెంట్లే కానీ బాగా నడుస్తాయి. మళ్ళీ దానికి విధంగా ఏంటంటే ఇంటి కిరాయిలు కూడా పెరిగినాయి. నెలకు 10,000 రూపాయలు కిరాయి కట్టడం జరుగుతుంది. అదేవిధంగా 1,200, 1,500 కరెంట్ బిల్ రావడం జరుగుతుంది. కాబట్టి బతుకుని నెడడం చాలా కష్టమవుతుంది. మాకు సొంతంగా
మేము బయటికి రావడం చాలా కష్టం. మా మా సమస్యలు ఏదైనా ఉన్నా కానీ ప్రభుత్వం గుర్తించి ఇండ్ల స్థలాలే కానీ ఇండ్లకు మంజూరే కానీ ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఆలేరు మండలంలో ఇంచుమించు 500 మంది ఉంటారు. ఏమి రాలే. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కానీ మేము ప్రతిరోజు ఏ స్థలమైనా పెట్టుకుంటున్నా ఒక్కది కూడా రాలే. మాకు ఏం లేదు. వృత్తిపరంగా ఏం లేదన్నట్టు. మా వృత్తిపరంగా ఏం లేదు. రెక్క ఆడితే డొక్క ఆడుతుంది అంతే.